కు కాపాడి నడిపించిన నీ కృపకు వేలాది వందనాలు. మేము చేసిన ప్రతి తప్పును, తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని యేసు క్రీస్తు రక్తములో కడిగి పవిత్రులుగా చేయుము. ప్రభువా, మా కుటుంబాన్ని నీ బలమైన చేతుల్లో అప్పగిస్తున్నాము. మా ఇంటిలో నీ సమాధానం, ప్రేమ, ఐక్యత, పరిశుద్ధత నిత్యం నిలిచి ఉండేలా చేయుము. శత్రువు వేసే ప్రతి ఉచ్చు, ప్రతి అపాయం, ప్రతి వ్యాధి, ప్రతి దుష్టశక్తిని యేసు నామములో తొలగించుము. ప్రభువా, మా తల్లిదండ్రులను ఆశీర్వదించుము. వారికి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, ఆత్మీయ బలాన్ని అనుగ్రహించుము. మా పిల్లలకు జ్ఞానం, భయం, విధేయత, మంచి భవిష్యత్తును ప్రసాదించుము. మా కుటుంబ సభ్యులందరూ నీ చిత్తంలో నడిచే కృపను ఇవ్వుము. మా ఆర్థిక అవసరాలన్నింటినీ తీర్చుము. అప్పుల బానిసత్వం నుండి విడిపించుము. మా చేతి పనిని ఆశీర్వదించి నీ సమృద్ధితో నింపుము. మేము పొందే ప్రతి ఆశీర్వాదం నీ మహిమకే ఉపయోగపడేలా మమ్మల్ని నడిపించుము. ప్రభువా, మా ఇంటిని ప్రార్థన గృహంగా మార్చుము. నీ వాక్యాన్ని ప్రేమించే హృదయాన్ని మాకు అనుగ్రహించుము. పరీక్షలలో నిలబడే విశ్వాసాన్ని, శోధనలలో గెలిచే బలాన్ని, కష్టాలలో సహనాన్ని మాకు ప్రసాదించుము. ఈ రోజు మా అడుగులన్నింటినీ నీవే నడిపించుము. మా మాటలు, ఆలోచనలు, నిర్ణయాలు నీకు ఇష్టమైనవిగా ఉండేలా చేయుము. ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి మాతో ఉండని. చివరికి మా కుటుంబమంతా నిన్ను మహిమపరుస్తూ నీ రాజ్యానికి సాక్షులుగా జీవించే కృపను అనుగ్రహించుము. ఈ ప్రార్థనను మా ప్రభువైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. నీవు నాతో ఉండగా నాకు ఏ భయం